బీడీ బీహార్ బీతోనే మొదలవుతాయని కేరళ కాంగ్రెస్ నేతలు చేసిన ట్వీట్ పై వివాదం రాజుకుంది. బీడీలపై జీఎస్టీని 18% తగ్గించడం వెనుక బీహార్ ఎన్నికలే కారణమని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే బీహార్ ప్రజలను అవమానించడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని, రాహుల్ గాంధీ దీనిపై సమాధానం చెప్పాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీడీ రాజకీయం ఊపందుకుంది. పొగాకు ఉత్పత్తుల జీఎస్టీపై కేరళ కాంగ్రెస్ చేసిన వివాదాస్పద పోస్టుపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. బీడీ బీహార్ బీతోనే మొదలవుతాయని, వాటిని ఇకపై పాపంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేరళ కాంగ్రెస్ యూనిట్ పెట్టిన పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. కేంద్రం సిగరెట్టు, పొగాకుపై ఉన్న 28% పన్ను 40% పెంచింది. బీడీలపై మాత్రం జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించింది. దీనిపై కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్టు పెట్టింది. ఎన్డీఏ నేతలు కేరళ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నిజస్వరూపం బీహార్ ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ మరోసారి అన్ని హద్దులు అతిక్రమించిందని, ఈ వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆమోదిస్తారా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. మొదట ప్రధానమంత్రి ఆయన తల్లిని టార్గెట్ చేసుకుని అవమానించారని, ఇప్పుడు బీహార్ మొత్తాన్ని అవమానించారని అన్నారు. कांग्रेस की सोच रही है बिहारियों के खिलाफ वाली, और आज वही सोच उजागर हुई है. बीड़ी से अगर आप बिहारियों की तुलना कर रहे हैं, मतलब इससे ज़्यादा अपमान बिहारियों का और ये कर नहीं सकते. ऐसे में कांग्रेस को अब ये जवाब देने की ज़रूरत है कि भाषा की मर्यादा को किस स्तर तक अपने राजनीतिक लाभ के लिए ये गिराएंगे. प्रधानमंत्री जी उनके परिवार को, उनकी माँ को ये गालियाँ देते हैं. राहुल जी आते हैं 10-12 दिन बिहार में घूम के चले जाते हैं, और उसके बाद जिस तरीके से उन्हीं के मन से प्रधानमंत्री जी को गाली दी जाती है, एक राज्य इकाई के द्वारा जिस तरीके से बिहारियों को गाली दी जा रही है, उनकी सोच रखी जा रही है. ऐसे में कांग्रेस की ये बांटो और शासन करो की राजनीति का एक हिस्सा है. బీడీ బీహార్ వివాదంపై స్పందించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. కేరళ కాంగ్రెస్ నేతల ట్వీట్ ను తప్పుపట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. బీడీ బీహార్ పోస్టుపై వివాదం రేగడంతో కేరళ కాంగ్రెస్ ఆ పోస్టును తొలగించింది. మోదీ ఎన్నికల జిమ్మిక్ అయిన జీఎస్టీ రేట్లను ఉద్దేశిస్తూ చేసిన పోస్టు తమ దృష్టికొచ్చిందని, ఇది మిమ్మల్ని బాధపెడితే క్షమించండని కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.